నమస్కారం, నా పేరు దివ్య. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు. ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. తిరుపతి వైసీపీ మహిళల అరెస్టుకు వ్యతిరేకంగా నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్టు చేయడానికి ఖండించిన వైసీపీ నేత కేకే రాజు. నేటితో ముగిసిన జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం. 11 నెలలుగా తనకు సహకరించిన విశాఖ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన నగర మేయర్ పీలా శ్రీనివాస్. దక్షిణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా దక్షిణ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని వెల్లడి. ఇమాం మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు 45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని A+ కన్వెన్షన్లో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 21 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అందించిందని వివరించారు. కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దివ్య ఖురాన్ గ్రంథం అవలంబించిన కారణంగా రంజాన్ మాసాన్ని పవిత్రమైన నెలగా మనం భావిస్తున్నాం. రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు ఆహారం ఏమీ తీసుకోకుండా కఠోర ఉపవాసం చేస్తూ దీక్ష చేపడతారు. ఈ పవిత్ర మాసంలో మీ కంటికి, మీ చెవులకు, మీ నాలుకకు సైతం ఉపవాసం ఉంటుంది. అంటే చెడు చూడకుండా, చెడు వినకుండా, తన మాటలతో ఇతరుల మనసు నొప్పించకుండా ఉపవాస దీక్షతో భాగంగా ఉపవాస దీక్షని స్వీయ నిరంతర కింద మీరు చేపడతారు. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత దీక్షతో చేస్తారంటే అలాంటి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పదవితో నిమిత్తం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటానని విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తన పదవీ కాలం నేటితో ముగినిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన గత 11 నెలల్లో రూపాయలు 760 కోట్లతో విశాఖలో పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. టీడీపీ తరపున తొలి జీవీఎంసీ మేయర్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన హయాంలో రాష్ట్రపతి, ప్రధాని వంటి దేశ అత్యున్నత వ్యక్తులకు స్వాగతం పలికే అవకాశం రావడం మరువలేని జ్ఞాపకమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని పేర్కొంటూ తనకు సహకరించిన నగర ప్రజలకు పీలా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. అందరూ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, లోకేష్ గారి ఆదేశాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అధికారుల సహకారం ఇవన్నీ కూడా ఒక మేరుగా నాకు వచ్చిన అవకాశాలకి విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు కానీ, జిల్లా మినిస్టర్లు కానీ ఒక సీనియర్ నాయకుడిగా మా తండ్రి గారి దగ్గర నుంచి, పీలా మాలకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి నాది ఒకటే బాట, ఒకటే దండ, ఒకటే మాట. ఆ మాటే అవినీతి లేని మాట. అవినీతికి దూరంగా నడిపిస్తూ నేను జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో చేస్తాడు కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి పదవి ఇచ్చే పరిస్థితి చేశారు. అక్కడి నుంచి పోరాడడం అనేది విధానాన్ని తీసుకొని నన్ను మేయర్ అభ్యర్థిగా
చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక అపోజిషన్ లీడర్గా 4 సంవత్సరాలు పనిచేయడం కానీ 11 నెలలు ఒక మేయర్గా పనిచేయడం కానీ నేను అదృష్టంగా భావిస్తూ ప్రతిరోజు కూడా ప్రజలకి అందుబాటులో ప్రజానాయకుడిగా నాకు ఇచ్చిన మా ఎమ్మెల్యేలు గారు ఎంపీ కానీ ఎప్పుడు కూడా ఒక తమ్ముడిగా నన్ను భావిస్తూ ఈ విశాఖపట్నంలో ప్రధానమైన స్థానం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధిని ఆలోచనలతో తీసుకొని అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినన్నే ఫస్ట్ విడత ఏదైతే ప్రజలకి చెత్త మీద పన్నేశారో రద్దు చేసే ప్రభుత్వం ఏదుందంటే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సెకండ్ విషయంకి వస్తే విశాఖపట్నంలో వార్డు వేసి కూడా డే నైట్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల బాగోగులు తెలుసుకునే బాధ్యత తీసుకోవడం, దాంట్లో భాగంగా అభివృద్ధిలో ప్రతి ఇన్ టైంలోనే కౌన్సిల్ మీటింగ్ కానీ స్టాండింగ్ కమిటీలు కానీ నిర్వహించే బాధ్యత తీసుకోవడం, అధికారుల్లో తప్పుంటే తప్పుని ఖండించే బాధ్యత తీసుకోవడం కానీ. తిరుపతిలో టీటీడీ చైర్మన్ కి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న వైసీపీ మహిళలపై జరిగిన దాడులను, అరెస్టులను నిరసిస్తూ విశాఖపట్నంలో ఎల్ఐసి బిల్డింగ్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా ప్రతినిధులపై పోలీస్ కేసులు పెట్టడం, పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలను ప్రయోగించడాన్ని ఈ సందర్భంగా నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, మాజీ మంత్రి బాలరాజు, జీసీసీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, భాగ్యలక్ష్ములతో పాటు భారీ సంఖ్యలో మహిళా నాయకురాళ్లు, రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు. తిరుపతి లడ్డూ మీద, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడంటే ఎలాంటి భక్తి కానీ భయం కానీ లేని, పేరుకి నేను హిందువునని చెప్పుకునే నాస్తికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో మనందరం కూడా చూసాం. అలాంటి ఒక పవిత్రమైన దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందుల భక్తుల విశ్వాసం అని చూరగొన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్గా కేవలం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులని, అక్రమాలని, అన్యాయాలని కూడా అన్నీ కప్పిపుచ్చి దుర్మార్గంగా రాజకీయంగా ఒత్తాస పలికిన ఒక టీవీ ఛానల్ అధిపతి అయినటువంటి బిఆర్ నాయుడు గారిని తీసుకొచ్చి ఈరోజు టీటీడీ చైర్మన్ చేయడం జరిగింది. ఆయన టీటీడీగా చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి అపచారాలు, ఘోరాలు ఏ విధంగా జరుగుతున్నాయి మనం చూసాం. ఆయన చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న వెంటనే జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించి జరిగిన తోపులాట్లో ఏ విధంగా టీటీడీ చరిత్రలో జరిగిన విధంగా ఏ విధంగా భక్తులు దుర్మరణం పాలయ్యారో చూసాం. కానీ అప్పుడు కూడా చాలా బాధ్యతారాహిత్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారించినా సరే పవన్ కళ్యాణ్ కూడా తక్కువ చేసే విధంగా ఆ రోజు ఏ విధంగా బిఆర్ నాయుడు మాట్లాడాడో మనం చూసాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఆర్ నాయుడు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్గా రాజీనామా చేయాలి అని చెప్తే డిమాండ్ చేసి నిరసన శాంతియుతంగా తెలియజేస్తే మా మహిళా నాయకుల్ని, కార్యకర్తల్ని టీడీపీ గోండాలు, రౌడీలు ఎంత దారుణంగా కొట్టారు, ఎంత దారుణంగా వాళ్ళ మీద దాడి చేశారో మనం చూసాం. తీసుకుంటే పోలీసులు దాడి చేసిన వాళ్ళ మీద కాకుండా దాడి చేయించుకున్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఎంత దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు అమలు చేస్తున్నారు. ఉదాహరణ ఏంటంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.
అంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా వీళ్ళు వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా మహిళలను కూడా చూడకుండా రాత్రంతా కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లో బంధించిన పరిస్థితి మనం చూసాం. అసలు ప్రజాస్వామ్యం ఉందా ఈ కూటమి పాలనలో లేదా చచ్చిపోయిందా అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 18న మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా దివ్యాంగ శక్తి పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం వారితో కలిసి మంగళగిరి నుంచి ఉండవల్లి వరకు బస్సులో ప్రయాణించే అవకాశం ఉన్నందున అందుకు తగిన భద్రతాపరమైన మరియు రవాణా ఏర్పాట్లను అధికారులు నిశితంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం సామ్రాజ్యం, అదనపు ఎస్పీ జీవీ రమణమూర్తి, మున్సిపల్ కమిషనర్ అలీం భాషా, ఇతర శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తుందని సిఐటియు నేతలు సిహెచ్ నరసింహరావు, ఆర్కేఎస్వి కుమార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కోకో అవెన్ బ్యాటరీల నిర్వహణను గాలికి వదిలేసి ఉత్పత్తిని 420 నుంచి 280 పుషింగులు తగ్గించడం వల్ల ప్లాంట్కు భారీ నష్టాలు వస్తున్నాయని ఆరోపించారు. సొంత గనులు కేటాయించకుండా ప్లాంట్ను అప్పుల ఊబులోకి నెట్టి ప్రైవేటీకరించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ప్లాంట్లో 50% ఖాళీలు ఉన్నా భర్తీ చేయకుండా ఒక్కరితోనే ముగ్గురు పని చేయిస్తూ కార్మికులను వేధిస్తున్నారని విమర్శించారు. నిలిపివేసిన జీతాలు, బోనస్లు వెంటనే చెల్లించాలని, 2017 వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన మొండి వైఖరిని వీడకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 100% ప్రైవేటీకరణ చేస్తామని 2021 జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 5 ఏళ్లు దాటింది. 5 ఏళ్లు దాటినా ఈ రోజుకి కూడా 1% కూడా ప్రైవేట్ చేయలేకపోయింది. విశాఖ స్టీల్ పోరాట కమిటీ ఫలితంగానే, మా పోరాటం వల్లనే ఈ రోజుకి కూడా ప్రైవేట్ కాకుండా కాపాడుకోగలిగామని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. అనేక ప్రయత్నాలు చేసింది, ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయినాయి. కోవిడ్ టైంలో పోస్కో దక్షిణ కొరియా కంపెనీని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాలని అగ్రిమెంట్లు కూడా చేశారు. వాళ్ళని వెంటబడి తరివేం, పారిపోయారు. దాంతో ఆగిపోయింది. టాటాతో ఒప్పందం చేశారు, ఆగిపోయింది. జిందాల్తో ఒప్పందం చేశారు, అది ఆగిపోయింది. ఇప్పుడు అదాని, ఆర్సెలర్ మిట్టల్ మధ్య ఆడుతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు ఏ ఆట ఆడినా ప్రైవేట్ కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలవని మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ఏళ్ల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వానికి తందానతానంటూ వారు చెప్పేటువంటి వాటన్నింటినీ ఊకొడుతున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చాం, లాభాలు తెప్పించామని చెప్తున్నారు. పచ్చబద్ధం. గత సంవత్సరం సుమారుగా 5,000 కోట్లు నష్టాల్లోకి నెట్టడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు కారణం. 5,000 కోట్లు ప్లాంట్ని, దాని సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నారు, బలహీనపరుస్తున్నారు. ఆ విధంగా సిక్కు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలాగన్నా కూడా నష్టాల్లోకి నెట్టి ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలనే కుట్ర ఈరోజు కూడా సాగుతూ ఉంది. దీన్ని కూడా మేము ఒమ్ము చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీరు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి నిలబడాలని, మీరు ఇప్పుడు చెప్పేటువంటి తప్పుడు ప్రకటనలు విరమించుకోవాలని సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కోక్ ఓవెన్ అనేటువంటిది స్టీల్ ప్లాంట్లో ప్రధానమైన విభాగం. దీంట్లో ఉత్పత్తి గతంలో 420 పుషింగ్స్ ఒక రోజుకు జరిగేది. ఇప్పుడు అది 280 పుషింగ్స్ పడిపోయింది. 2021లోనే 6వ బ్యాటరీ నిర్మించాల. విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ విస్తృతంగా పర్యటించారు. సుమారు 46 లక్షల రూపాయల వ్యయంతో అబుసారంగ్ వీధి మరియు చిలకపేట ప్రాంతంలో సీసీ రోడ్లు, కాలువల పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా నాణ్యతతో కూడిన పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పష్టం చేశారు. అనంతరం రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ తన స్వంత ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం షాదీఖానాలో జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా పేద ముస్లిం సోదరులకు ఈ రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. పండుగ వేళ పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిత్యావసర పంపిణీ చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహమ్మద్ సాదిక్ గారి ఆధ్వర్యంలో
ఇంకా కూటమి నాయకుల యొక్క సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అలాగే రంజాన్ కానుక కూడా ఇవాళ 500 మందికి సాదిక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ పంపిణీ కార్యక్రమం జరిగింది. అల్లా ఆశీస్సులు సోదరులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ ప్రాంతంలో ఏదైతే మేము హామీ ఇచ్చామో, ముఖ్యంగా ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్, ఆ తాలూకా ఆఫీస్ మనం పుట్టేటప్పటికి క్వీన్ మేరీ పక్కన ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కానీ, ఈ ఎదురుగా ఉన్నటువంటి ఓల్డ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని రెండింటిని కూడా ఇది డెవలప్ చేస్తాం. ఇది కొత్త బిల్డింగ్ కట్టి ఎంఆర్ఓ ఆఫీస్ని ప్లస్ మళ్ళీ సబ్ రిజిస్టర్ 2 కూడా ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం. ఈ జంక్షన్ కూడా పూర్తిగా రూపురేఖలు మార్చమని ఇప్పుడు మా సోదరులు చెప్తున్నారు. ఖచ్చితంగా లైటింగ్ కూడా పెంచి ఈ చుట్టూ కూడా ఒక అద్భుతమైన దీన్ని తయారు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అతి త్వరలోనే కమిషనర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ విజిట్ చేయించి దీని రూపురేఖలు మార్చడం కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ ఎప్పటి నుంచో 150 సంవత్సరాలు చరిత్ర గాంధీ పార్క్ని కూడా ఇవాళ ఒక 20 లక్షలతో పూర్తిగా ఆ చుట్టుపక్కల ఉన్న అందరికి కూడా ఒక పార్కులా తయారు చేయడంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి అలాగే జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా వంతు సహకరిస్తాం. దీన్ని పూర్తిగా ఎస్ఎన్ కెనాల్ కూడా 20 కోట్లు ఆల్రెడీ కేటాయించి అతి త్వరలోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొల్యూషన్ ప్రాబ్లం కానీ, ఆ ప్రాంతంలో వాటర్ స్టాక్ అయ్యి కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది. అలాగే మా ముస్లిం సోదరులకు కొంత ప్లేస్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. ఆ ప్లేస్ కూడా జరుపుకోవడానికి అవకాశం వచ్చింది. సేమ్ టైం పొట్టి శ్రీరాముల యొక్క కళ్యాణ మండపం పాత్రం దాన్ని కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా వాళ్ళందరి కోరిక మేరకు దాని ఒక ఇండోర్ స్టేడియం కూడా రూపుదిద్దుకుంటూ ఉంది. రానున్న రోజులు ఇంకా ఇక్కడ ఏమైనా గవర్నమెంట్ ప్లేస్లో ఉన్నా ఈ ప్రాంతంలో యూత్కి కానీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి కోరిక మేరకు ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఈ ప్రభుత్వం లక్ష్యం. గతంకి ఇప్పటికి ఇక్కడ నుంచి మీరు రోడ్లు తీసుకుంటే జగదంబ దగ్గర నుంచి ఇటు నుంచి డాల్ఫిన్ వరకు కానీ లేదా ద్వారకా నగర్ వరకు కానీ ఇటు బీచ్కి వెళ్ళినా ఇటు నుంచి బీచ్ రోడ్ వెళ్ళండి, బీచ్కి కానీ చూడండి పూర్తిగా రూపురేఖలు మార్చాం. రేపు జాలారపేటలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా పూర్తిగా పార్క్ లాగా మారుస్తూ ఉన్నాం. మన 39వ వార్డు 1 టౌన్ ప్రాంతంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మౌలాలి పంజా దగ్గర ఏదైతే ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి అక్కడ ఒక ఆర్చ్ కావాలి, వాళ్ళ ద్వారం అనేది కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అది ఈరోజు పూర్తి జరిగింది. అలాగే మన ముస్లిం ప్రాంతం ఏదైతే అంబుసరంగ్ వీధి ఉందో ఆ వీధిలో ఏదైతే రోడ్ల మరమ్మతుల కోసం కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మన చిలకపేటలో కూడా ఒక రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పేదవాళ్ళకి రేషన్ ఇవ్వడం కానీ, జకాత్ ఇవ్వడం కానీ, ఫిత్రా ఇవ్వడం కానీ అన్నీ చేస్తూ ఉంటారు ముస్లిం సోదరులు అందరూ. దాంట్లో భాగంగానే ఈరోజు సుమారు 500 మందికి రేషన్ అనేది ఒక్కొక్కరికి సుమారు 1000 రూపాయలు చొప్పున ఏదైతే రేషన్ ఉందో అది 500 మందికి రేషన్ ఈరోజు దానికి కూడా కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు పాల్గొని పేదవాళ్ళకి అండగా నేను ఎప్పుడు ఉంటానని చెప్పేసి ఒక మంచి సందేశం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో 1 టౌన్ ప్రాంతానికి ఇంకా మెరుగులు దిద్ది ఇంకా అభివృద్ధి చేసి బాగా మన ఎమ్మెల్యే గారు సహకారం ఉంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ తెలిపారు. మంగళవారం వైజాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. చెలో విజయవాడ కార్యక్రమం ద్వారా మంత్రి కొలుసు పార్థసారథికి అందజేసిన 13 ప్రధాన డిమాండ్లో కొన్ని త్వరలోనే పరిష్కారం కానున్నాయని వెల్లడించారు. ప్రధానంగా జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరనుందన్నారు. పెన్షన్ విధానంపై ప్రభుత్వం అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. ప్రమాద బీమా, ఉచిత విద్య, వైద్య సదుపాయాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించిందని చెప్పారు. ఉగాది నాటికి శుభవార్త వినే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మనం ప్రధానంగా ఇంకో డిమాండ్ పెన్షన్ అంటే ఇది 13 రాష్ట్రాల్లో అమలవుతుంది అని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఎక్కడెక్కడ ఏ స్టేట్లో అమలవుతుందో దీనికి సంబంధించి విధి విధానాలు కూడా తీసుకోమని చెప్పారు. ఎందుకంటే పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకి పెన్షన్ అత్యంత కీలకం. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే వారికి భరోసా కలుగుతుంది, కానీ జర్నలిస్టులకు ఆ తరహా లేదు. కాబట్టి ఎంతో కొంత మీరు పెన్షన్ ఇచ్చినట్లయితే ఎక్కువ మంది జర్నలిస్టులు కూడా ఉండరు. మన రాష్ట్రంలో ఇప్పుడు వెటరన్ కార్డులు చూసుకుంటే 2300 2000 మంది వచ్చినప్పుడు పెన్షన్దారులు మహా అయితే ఒక 4000 మంది ఉంటారు. కాబట్టి ఇది సానుకూలమైన అన్ని వర్గాలకు మీరు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కాబట్టి పెన్షన్ విధానాన్ని, జర్నలిస్టుల పెన్షన్ విధానాన్ని మీరు ఎలాగైనా సరే దీన్ని ఆచరణలోకి తీసుకురండి అని చెప్పి కూడా మనం మంత్రి గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇంకో డిమాండ్ కూడా తెలియజేయడం జరిగింది. ఏంటంటే మెయిన్ కార్పొరేట్ సంస్థలకి ప్రభుత్వం ఎలాగైనా సంస్థలను ప్రోత్సహించాలని, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని భారీగా రాయితీలు ఇస్తున్నారు. వాళ్ళకి భూములు కేటాయింపు విషయంలో కానీ, అలాగే GST ఇతర పన్నుల చెల్లింపులో కానీ వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి తద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒప్పందాలు చేసుకుంటున్నారు.
కాబట్టి అటువంటి సంస్థల నుంచి జర్నలిస్టులకు ఉచితంగా విద్య అందించాలని, అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లయితే ఆయా సంస్థల నుంచి ఈ 2 సదుపాయాలు పొందడానికి అవకాశం కలుగుతుంది. ప్రధానంగా జర్నలిస్టులకు కావాల్సింది ఏంటంటే ఇల్లు, విద్య, పిల్లలకి అలాగే వైద్యం, ఈ 3 ఇచ్చినట్లయితే పదవి విరమణ ఉద్యోగులకు పెన్షన్ అందించినట్లయితే చాలా వరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 38వ వార్డులో ఎంతో చరిత్ర కలిగిన గాంధీ పార్కును సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. సుమారు 18 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన ఈ పార్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు స్థానిక కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి నరసింహాచారి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా 38వ వార్డులో చారిత్రాత్మక గాంధీ పార్కు అన్ని హంగులతో సుందరీకరణ చేయడమే కాకుండా స్థానిక ప్రజల ఆరోగ్యం కోసం ఇందులో అధునాతన ఓపెన్ జిమ్ను కూడా ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం గోడి నరసింహాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో వార్డులో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా నిరాధరణకు గురైన గాంధీ పార్కును నేడు ఒక సుందరమైన ప్రదేశంగా మార్చడం పట్ల వార్డు ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి 1 టౌన్లో ఉన్నటువంటి 38వ వార్డులో ఇది 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గాంధీ పార్కు. ఈ పార్కుని అత్యాధునికంగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రజలకి ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేడీస్కి లాస్ట్లో వచ్చి కూర్చొని గంట గడియ సేద తీర్చుకోవడం కానీ, చిన్నపిల్లలకి ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ ఆట ఆడుకోవడానికి ఒక జారుబల్ల కానీ అన్ని సదుపాయాలు కల్పించినటువంటి మా ఎమ్మెల్యే గారికి మా వార్డు తరపున, మా ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే కాకుండా ఈ 3-4 రోజుల్లోనే మీరు చూస్తున్నారు, శంకుస్థాపన చేయడమే కాదు పనులు కూడా వెనువెంటనే సాగేటట్టు 68 లక్షలతో బొక్కా వీధిలో ఉన్నటువంటి 2 సామాజిక భవనాలు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలు సుమారు 45 లక్షల రూపాయలతో 2-3 అంతస్తులు కూడా వేశారు. సామాజిక భవనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఇది ఇక్కడ బొక్కా వీధిలో అతి బడుగు బలహీన వర్గాలకి అతి చేరువలో ఉండాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో కనుక ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారికి మా స్థానిక ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని, రాబోయే రోజుల్లో రుణం తీర్చుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. జీవీఎంసీ 94, 97 వార్డుల్లో 8 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 94వ వార్డులో 6.06 కోట్లతో వివిధ పనులను ప్రారంభించిన ఆయన 97వ వార్డు సుజాతా నగర్లో 1.30 కోట్లతో నిర్మించిన నేతాజీ పార్కును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వార్డులోని అభివృద్ధి పరుగులు పెడుతుందని, ఒక్కో వార్డులో సుమారు 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు నిధులు వెచ్చించామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పెండింగ్లో ఉన్న రోడ్లు, కాలువలు, విద్యుత్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తాము చేసిన అభివృద్ధే వచ్చే ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 94వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ చేసుకుంటా ఉన్నాం. మరి నిరంతరం గత వారం రోజుల నుంచి ప్రతిరోజు ఈ కార్యక్రమాలు పెట్టుకుంటూ ఒక్కొక్క వార్డులో 10 కోట్లు, 20 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు అనుకుంటూ ఎక్కడా కూడా ఒకరికొకరు పోటీ పడుతూ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి ఇక్కడ 13 కోట్లు 31 లక్ష 19 వర్కులు ఈరోజు కార్యక్రమం చేసుకోబోతా ఉన్నాం. మా అందరికీ కూడా కూటమి నేతలకు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏంటంటే అలుపెరగకుండా ప్రజలకి ఏది కావాలో అది చేయటంలో శక్తివంచన లేకుండా పోటీపడి మా కార్పొరేటర్లు కానీ, మేము కానీ, మా మేయర్ కానీ పనిచేశారు. ప్రజలు కూడా అది గమనిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వార్డుల్లో నీరాజనాలు పలుకుతూ అభివృద్ధి అంటే ఎలా ఉండదో చూపించారండి అని చెప్పి దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకొని పనులు కూడా మేము చేసి చూపించాం. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు. 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా అంటే వెనక తిరిగి చూసుకుంటే మేము చెప్పుకోవడానికి అనేక తీపి గుర్తులు మాకు ఉంటాయి. 5 సంవత్సరాల కాల పరిమితి రేపటితో పూర్తవుతున్న కార్పొరేటర్లు
మొదటి 3 సంవత్సరాలు వాళ్ళకి అన్యాయం జరిగినా మేము వచ్చిన తర్వాత పార్టీలకి, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా ఎక్కడ డెవలప్మెంట్ కావాలో అక్కడ అన్ని పనులు చేసి చూపించాం. ఇది ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధి. మనస్ఫూర్తిగా మా కార్పొరేటర్లను అభినందిస్తూ ఉన్నాను. అనునిత్యం కూడా అంటే మాకు పార్టీలు కానీ ఫుల్ వార్డులు కానీ మాకు 10 వార్డులు ఉన్నాయి. ఏ వార్డులో కూడా 30 కోట్లు తక్కువ కాకుండా అభివృద్ధి జరిగింది. అది ఈ కూటమి యొక్క చిత్తశుద్ధి. 10 వార్డుల్లో కూడా అభివృద్ధి 10 వార్డులనే కాదు, మొత్తం గ్రేటర్ విశాఖ అన్ని చోట్ల జరిగిన కొంత మేరకు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా పెందుర్తిలో బాగా జరిగింది, మాకు అంత రాలేదని కామెంట్ చేసే విధంగా పెందుర్తిలో మేము చేసుకున్నాం అనేది మాత్రం గర్వంగా చెప్తున్నాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక ఉద్యమంలో కొనసాగుతుంది. కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్, జనసేన నాయకురాలు కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా దక్షిణ ఎమ్మెల్యే, జనసేన విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై కొత్తగా చేరిన సభ్యులకు పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు. వార్డులో పార్టీ బలోపేతానికి కొల్లి సింహాచలం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కొల్లి సింహాచలం మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఎమ్మెల్యే వంశీకృష్ణ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని, నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. 39వ వార్డులోనైతే జనసేన సభ్యత్వాలు జోరుగా నమోదు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మేము చేసుకుంటాం చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా జరుగుతున్న ఈ పార్టీ సభ్యత్వంలోని ప్రతి ఒక్కరు కూడా మేము పార్టీ సభ్యత్వం తీసుకుంటాము. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ముందు చూపు ఆలోచించి కార్యకర్తలందరికీ కూడా 5 లక్షల ప్రమాద బీమాను పెట్టడం జరిగింది. దానికి మా సాధిక్ సభ్యులు, అదే జనసేన సభ్యత్వం తీసుకున్న సాధికులందరూ కూడా చాలా సంతోషంగా మేము ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మేము చేసుకుంటామని చెప్పి ఈరోజు అయితే ఈ 10 డేస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నాము. కంటిన్యూగా అలాగా మార్నింగ్ నుంచి అలా జరుగుతూనే ఉంది. కనుక డిప్యూటీ సీఎం గారి పరిపాలనా విధానం, అలాగే మాకు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలనా విధానం, కూటమి ప్రభుత్వం అంతా కూడా బాగా జరుగుతుంది సుభిక్షంగా. ఈ కూటమి నాయకత్వంలో అందరూ కూడా ప్రజలు ఇప్పుడే మా వార్డులో ఎమ్మెల్యే గారు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరిగింది. సీసీ రోడ్లు అనగా, అలాగే చిలకపేటల రోడ్లు, ఇలా ప్రతి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు సౌత్లో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి చేస్తూ ఈరోజు మన రాష్ట్రంలోనే మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకునేటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి అందరం కూడా 39వ వార్డు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన సింహాద్రి అప్పన్న చెంత జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో సింహగిరికి తరలివచ్చారు. దేవస్థాన అర్చక స్వాములు పంచారాత్రగమ శాస్త్రం ప్రకారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విజయవాడలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు. ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. తిరుపతి వైసీపీ మహిళలు అరెస్టుకు వ్యతిరేకంగా నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్టు చేయడానికి ఖండించిన వైసీపీ నేత కేకే రాజు. నేటితో ముగిసిన జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం. 11 నెలలుగా తనకు సహకరించిన విశాఖ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన నగర మేయర్ పీలా శ్రీనివాస్.
దక్షిణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా దక్షిణ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.